తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు నామములో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ ఆశీర్వాదం అంటే ఏమిటి, నిజమైన ఆశీర్వాదము అంటే ఏది అనే అంశాన్ని బట్టి క్లుప్త వివరణతో లేఖనానుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాము. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, నా బ్రతుకు దేవుని దీవెనల చేత, ఆశీర్వాదాల చేత, మేలుల చేత నేను దీవించబడాలి, అన్ని విషయాల్లో ధన్యకరంగా ఉండాలి అని ప్రతి మనిషి కోరుకోవచ్చు. అలా కోరుకోవటం కూడా తప్పు కాదు. సో వారు కలిగిన స్థితిని బట్టి, ఇది 1 కేజీ బంగారమో, 100 ఎకరాల భూమో, లేకపోతే మంచి బంగళా, కారు, ఉద్యోగం, పదవి, ఇలాంటి అన్నీ ఉన్నాయనుకోండి, అది నిజంగా ఇది ఆశీర్వాదమే, ఆ దేవుడు మాకు అనుగ్రహించాడు అని చెప్తున్నారు. సో ఆ స్థితిని చూస్తూ చాలామంది మా బ్రతుకులేంటి అని లోక సంబంధంగా వారిని చూస్తూ వారిని తక్కువ చేసుకుంటూ, వారిని కించపరుచుకుంటూ, నిజంగా దేవుడు ఏంటో మాకు ఎంత అన్యాయం చేస్తున్నాడు, అలాంటి వాళ్ళకే ఇస్తున్నాడు, ఉండోళ్ళకే ఇస్తున్నాడు, మా పేద స్థితి ఇంకా పేద స్థితిలోకి అయిపోతుంది ఏంటంటూ వాపోతూ అని ఆలోచితంగా ఆలోచిస్తూ దేవుడే పక్షపాతి అన్నగా నిందాపూర్వకంగా మాట్లాడేటువంటి మరి మనుషులు లేకపోలేదు. సో ఈ రెండింటి తారతమ్యత మధ్యన ప్రేమ దేవుని పిల్లలారా, అసలు నిజమైన ఆశీర్వాదము ఏది, ఆశీర్వాదం అంటే ఏమిటి అని 2 మాటలు క్లుప్తంగా ఆలోచించడం ప్రయత్నించాను. చూడండి ప్రియమ దేవుని పిల్లలారా, దేవుడు అబ్రహాం గారితో చక్కటి మాట చెప్పారు. ఏమని చదువుతున్నాను చూడమాట. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, సమస్త ప్రజలైన వారందరూ ఆయన పిల్లలే, ఆయన మేపే గొర్రెలమే. సమస్త ప్రజలందరూ ఆయన పిల్లలని 100వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన మేపేటట్టు గొర్రెలమాట, నిజమే. సో ఆ ప్రజలైన వారందరినీ దేవుడు ఏమనుకున్నాడంటే, అబ్రహాము గారి ద్వారా నేను సమస్త ప్రజలను ఆశీర్వదించాలి అని అనుకొని అబ్రహాం గారికి వాగ్దానం చేస్తాడు. అబ్రహాం విగ్రహార్థుడు పిలిచాడు, మొత్తం మీద ఆయన ఎన్నిక చేసుకున్నాడు. అసలు బైబిల్ చరిత్రకే అబ్రహాం పిలిపే గొప్ప మలుపండి. అక్కడ నుండి దేవుని యొక్క ప్రణాళిక తారాస్థాయికి చేరిందండి. తన చిత్తాన్ని తన ద్వారా నెరవేర్చుకునేటువంటి విషయంలో ముందుకు నడిపించినట్లుగా లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. సో అబ్రహాం గారితో ఏం చెప్పారో మాట విందాం, చదువుదాం చూడండి. ఆదికాండం 12:3 నేను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించేదను, నేను దూషించేవారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా. అంటే సమస్త వంశములు ఆశీర్వదించబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు పక్షపాతి కాడు అని మనకిట్టే అర్థమైపోతుంది. అందరూ ఆయన పిల్లలే గనుక అందరిని ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. మనకన్నా బిడ్డలను అయితే కొడుకు నూకలా చూస్తాం, కూతురు నూకలా చూస్తాం. మరొక కొడుకుని మరొక కూతురుని మరొకలా చూసేటటువంటి తత్వం మనిషిది. సో ఇక్కడ ఆశీర్వాదం అంటే సమస్త ప్రజలు ఆశీర్వదిస్తాను అన్నాడు కనుక ఎవరి ద్వారా? అబ్రహాము సంతానం ద్వారా. సో అబ్రహాంకి పిల్లలు పుట్టారు కదా, ఇస్సాకు గారు పుట్టారు. ఆ ఇస్సాకు గారి గర్భాన యాకోబు గారు, ఏషావు, ఇలా వారికి పిల్లలుగా అబ్రహాం గారిని తీసుకుంటే, ఆయన పితరుడిగా ప్రారంభం ఆ వ్యక్తిని తీసుకున్న, ఆ వాగ్దానం చేసిన ఆ వ్యక్తిని అబ్రహాం గారిని తీసుకుంటే, సో మలాకీ గ్రంథం ముగింపుకు వచ్చేంత వరకు కూడా మరి సమస్త ప్రజలను ఆశీర్వదించేటటువంటి కుమారుడు పుట్టినట్లుగా మనకి కనబడట్లే. ఇంకే మధ్యకాలంలో ఇంకా ఆశీర్వదించే కుమారుడు ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో, ఎవరి గర్భాన పుడతాడో ఏంటో అని వివరాలు అయితే కనబడుతున్నాయి. కానీ ప్రేమ దేవుని పిల్లలారా, ఆయన ఇంకా పుట్టినట్టు కనబడట్లే. మలాకి పాత నిబంధన ముగించేంత వరకు. అంటే పుట్టినటువంటి వారు ఇస్సాకు, యాకోబు గర్భం పుట్టిన పిల్లలందరి ద్వారా ప్రజలందరికీ ఆశీర్వదించబడే స్థితి వారి ద్వారా రాలేదా అంటే రాలేదని చెప్పాలి. కనుక మరి ఎవరు అని అడిగితే, అబ్రహాం గారితో చెప్పిన వాగ్దానం నెరవేర్చడానికి గలతీ పత్రికలో ఓ చక్కటి మాట ఆయన చెప్పారండి. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఓ మాట చెప్పబడింది. ఆ మాట చదువుతాను చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము
16 వచనం అనుకుంటా, ఆ మాట చదువుతున్నాను చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం ఏమనుంది, చదువుతున్నాను చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. అబ్రహాముకి అతని సంతానం వాగ్దానం చేయబడ్డాయట. ఆయన అనేకులను గుర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అని. ఆ సంతానము క్రీస్తుట. ఇప్పుడు అబ్రహాం ద్వారా ఎవరు వచ్చారు? క్రీస్తు ప్రభువులు వచ్చారు. ఎలా వచ్చారు? స్త్రీ యందు, అంటే పురుషుని కలయిక కాకుండా ఆధ్యాత్మికత మనం ఆలోచించాలి. ఆయన ఆశీర్వదిస్తానటువంటి క్రమాన్ని నేను ఎలా ఆశీర్వదిస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఒక్కసారిగా భిన్నమైన తిరగబడిపోలే. ఎక్కడికో తలపీక్కుని అవసరం లేదు. 4:4 కాలం పరిపూర్ణను పంపించాడు. ఎందుకు పంపించాడు? యెషయాలో కన్యక గర్భవతన్నాను కదా, అలా రావాలి కదా. ఒకవేళ స్త్రీ సాతాను తల చిత్తకొడుతున్నాను ముందు ఆది కాండంలోనే చేశాడు కదా, అబ్రహాం కంటే ముందే. ఎక్కడ పుట్టాలి ఏంటనే వివరాలు, ఆ సంతానాన్ని అనుభవించేటటువంటి, ఆ సంతాన్ని ఇచ్చేటువంటి ఎక్కడ పుట్టాలని వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు ఒక మాట. ఇది ఆయన సంతానం ఎవరు అని అంటే క్రీస్తు అని చెప్పాడు. ఆ క్రీస్తు ద్వారా సమస్త ప్రజలను ఆశీర్వదించేటటువంటి కార్యాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు అబ్రహాం గారితో చెప్పిన మాటని. ఏమండి అంటే దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. తరాల యుగాలు గడిచిన, వ్యక్తులు పరిస్థితులు దేశాలు మారినా తన ప్రణాళిక మారదు, తన ఉద్దేశం మారదు, తను అనుకున్న పని చేయక మానడు అనే సంగతిని లేఖనాలు ఆయన గురించి ప్రస్ఫుటంగా, అంత స్టాండర్డ్, అంత శాశ్వతంగా ఆయన ప్రణాళికబద్ధంగా జరిగిస్తాడు అని మనకు అర్థమవుతుంది. సో క్రీస్తు ప్రభు ద్వారా మరి ఆశీర్వాదము, అబ్రహాం ద్వారా ఆశీర్వదిస్తాను అన్న మాట ఈ పిల్లలు ఎవరి ద్వారా ఆశీర్వాదం అందరికి వచ్చినట్టు చెప్పలేదు కనుక పిల్లలు పుట్టారు, వారి ద్వారా రాలే. మరి ఎవరి ద్వారా, ఏ సంతానము అని అంటే ఇదిగో క్రీస్తు అబ్రహాం సంతానం అంటున్నాడు. అదే మాట మత్తయి సువార్తలో చూసినట్లయితే మొదటి వచనంలో అబ్రహాము కుమారుడును ఏమండి దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అంటాడు. అబ్రహాము కుమారుడు ఎవరు? గబికిని ఇస్సాక్ అండి, వాళ్ళ గర్భను పిల్లలండి, వాళ్ళు పిల్లలే. ఏమండి వారి ద్వారా ప్రపంచంపై ఆశీర్వదించేటువంటి ఆధిక్యత దేవుడు వారి ద్వారా జరిగించాలి. స్పష్టంగా అర్థమైపోతుంది కనుక ఒకళ్ళు అక్కడే జరిగించేసినట్టే పాత నిబంధనతోనే చాప్టర్ క్లోజ్ చేయలే. కనుక ఆ క్రీస్తు ద్వారా, క్రీస్తు ఆయన కుమారుడు, ఆ పరిసంబంధన ఆశీర్వాదాలు అంటే సమస్త ప్రజలు ఆశీర్వదిస్తాను అని చెప్పిన ఆశీర్వాదము ఏంటి? ఈ ఆశీర్వాదం. ఓకే, మరలా ఇప్పుడు లోకంలోనికి ఒకసారి వెళ్తున్నా, ఇందాక చెప్పుకున్న మాటలే. మరి లోకంలో పిల్లలందరూ చెప్పుకుంటూ అనేక మంది ప్రజలు, లోకానుసారులుగా ఉన్నటువంటి ప్రజల్లో, జనాల్లో ఏదైనా కలిగి ఉంటే ఏమంటే దేవుడు బాగా ఆశీర్వదించేసాడని చెప్పుకుంటున్నారు. నిజమే. అంటే కలిగి ఉన్నది ఏదైనా సరే ఆయన ఇస్తేనే తప్ప ఏది కలిగి ఉండలేడు మనిషి. ఆ ఇచ్చింది నీ క్షమ కొరకు నువ్వు బ్రతకటానికి ఎంతైనా ఇచ్చాడు. అదే నేను రక్షించదు అనుకో దేవుడే చెప్తున్నాడు. ఆ ఇచ్చిందే దీవెన అనుకుంటున్నావు నువ్వు. నేను దీవించాను, ఆ దీవించిన ఆయన నేను విడిచిపెట్టి దీవించబడినటువంటి వచ్చినటువంటి వస్తువు రూపాన్ని ఉందే, అది నీకు ఇప్పుడు దేవుడైపోయాడు. దానిని బట్టి ఈ రోజున అనేక మంది దేవుడు విడిచిపెడుతున్నట్టుండే ఎంతో మందిని చూస్తున్నాం. సో నీకు కలిగింది ఏది కూడా, నువ్వు దీవెన అనుకుంటున్నది ఏది కూడా నేను రక్షించలేని స్థితిలోకి జారిపోయింది. లోకంలో కొద్దిగా తీసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. లోకలు కలుగొచ్చేసిన ఆయన నీతో ఉంటే, ఆయనలో నువ్వు ఉంటే, నువ్వు ఆయనలో ఉంటే లోకమే నీదవుతుంది కదా. అది గ్రహించట్లేదు. అప్పుడు లోకం ఏమైపోయినా నువ్వు క్రీస్తులో ఉన్నావు గనుక, లోకం కలిగజేస్తున్నావు అని ఉన్నావు గనుక నీకే ప్రమాదం ఉండదు. అదే నీకు శ్రేష్టమైన దీవెనగా ఉండటానికి అవకాశం ఉందనే సంగతిని వివరణలోకి మేము వెళ్ళబోతున్నాం. ఏమండి కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా కలిగిన స్థితిని బట్టి ఒకసారి ఆలోచించండి. అంటే ఆ కలిగిన స్థితిని బట్టి చూస్తుంటే వారేమో కొందరు మాకు దేవుడు ఏమీ ఇవ్వలేదని నిందాపూర్వకం మాట్లాడేది కొందరు, మరికొందరేమో మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడని చెప్పుకునేది మరికొందరు. ఈ మధ్యలో వింటున్నటువంటి వారు ఎటువైపు వెళ్ళాలో తెలియని మధ్యస్థంగా నలిగిపోయేది మరికొందరు. ఏమండి వీరందరికీ చెక్ పెట్టే విషయాన్ని వాక్యం ఏం చెప్తుందో మనం ఆలోచించాలి.
చూడండి, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు, లేదు సామెతల గ్రంథంలో కూడా మహాజ్ఞాని సొలొమోను గారు చెప్పింది ఏంటంటే, మరి సామెతలో చెప్తున్న మాట 11వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి అయితే మరణం నుండి రక్షిస్తుంది అంటాడు 11:4వ వచనంలో. అదే కదా, చదువుదామా అదే మాట, ఇంకేముంది? ఏమనుంది? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. అంటే నీతిగా ఉంటే రక్షణ వస్తుంది, కానీ నీకు కలిగిన స్థితిని బట్టి, కలిగిన స్థితిలో ఉన్నటువంటి వారికి కూడా ఏమో వస్తుంది, ఉగ్రత వస్తుంది. కలిగిన స్థితిలో ఉన్నటువంటి వారికి కూడా ఏమొస్తుంది, ఆరి మీద కూడా ఉగ్రత రావచ్చు, అదే ఉగ్రత. కానీ వాళ్ళు నీతిమంతులు ఉండారు కనుక ఉగ్రత నుండి వాళ్ళు తప్పించబట్టడానికి వాళ్ళ నీతిని కాపాడుతుంది. అదే ఆస్తి కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉగ్రత వస్తే వారి ఉగ్రత నుండి వారు కలిగిన ఆస్తి మాత్రం తప్పించలేదు. ఏది బెస్ట్? ఏది మనం కలిగి ఉంటే ధనీకరం? ఇప్పుడు దీన్ని బట్టి ఏది దీవెన అన్నది కూడా గ్రహించే వచ్చాము, ఆలోచించు. కనుక ఇప్పుడు నా మాట ఏంటంటే, నా టాపిక్ ఏంటంటే చెప్పాలనుకున్నది, సో ఈ విధంగా కలిగి ఉన్నంత మాత్రం అనేది ఆశీర్వాదం అనే విషయాల్లో అది కొద్ది ప్రశ్నార్థంగా ఉంటుంది అని చెప్తూ, అది ఇచ్చినంత పొందుకున్నంత మాత్రాన అది మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్టు ఉన్నా, ఆ దేవుడిచ్చింది నిన్ను రక్షించేదై ఉంటే, నిన్ను రక్షించడానికే ఒకళ్ళు ఇచ్చిన దాన్ని నువ్వు కరెక్ట్గా రక్షణ వైపు నీ జీవితాన్ని మళ్లించుకుంటే ధన్యకరం. కానీ బైబిల్ చెప్తుంది, ఆ ఇచ్చిన దాన్ని ఇప్పుడు అనేక మార్గాలు తప్పారు కనుక ఆ తప్పిన దాన్ని బట్టి కలిగి స్థితి వాళ్ళు రక్షించలేదని స్పష్టంగా చెప్తుంది. ఆ మాటలే కొన్ని చేసుకొని ఇప్పుడు మనం ముందు విడిచిపెట్టాం కదా, అబ్రహాం కుమారుడు ఆశీర్వాదం అనేది, ఆ ఆశీర్వాదం అంటే ఏంటో నిజమైనదని అక్కడ ముగించుకుంటే క్లియర్. సో యేసు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, ప్రేమ దేవుని పిల్లలారా, భూలోకంలో ధనమును కూర్చుకొనకుడి అని చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19లో. ఇక్కడ దొంగలు చిమ్మెటి కొట్టేస్తారు. నువ్వు దాన్ని సంపాదించుకుంటాను కాదు. ఏమండి, ఒకటి ఇంకా కాస్త ముందుకెళ్తే యేసు ప్రభువు ఏం చెప్పారంటే, లోక సువార్త 12వ అధ్యాయం చదువుకుంటే ఆ 12వ అధ్యాయంలో 2 విషయాలు కనబడతాయి. ఒకరి కలిమి విస్తరించడం జీవానికి మూలం కాదంటాడు 15వ వచనంలో. ఇదే లోక సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో ఒక అతనికి ధనవంతుడుగా ఉన్న వ్యక్తికి ఆస్తి పంట బాగా పండింది. అనుకుంటున్నాడు తన మనసులో, ఏమని? ప్రాణమా, తినుము త్రాగుము సుఖించు, నీ కొరకే గూడు కట్టేసా అన్నాడు. అలాగా ఓ స్వరం వినబడుతుంది. అలా అనుకున్నటువంటి వ్యక్తిని ఒక మాట వినపడుతుంది, వెర్రోడా అని వినపడుతుంది. మరి ఈయన వెర్రోడా అంటున్నాడు ఏంటి అని అంటే, ప్రియదేని బిడ్డలారా, నువ్వు తినటానికే బ్రతికేటువంటి వెర్రోడు కాకేంటి? అది బ్రతకటానికి తినాలి, కానీ తినటానికి బ్రతికేటువంటి వెర్రోడే అని బైబిల్ బట్టి మనం గ్రహించాలి. అదే లోక సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారా బా అన్నాడు. వెళ్ళిపోయాడు, చనిపోయాడు ఆ రాత్రి. ఇంకా కాస్త ముందుకెళ్తే ప్రియదేని పిల్లలారా, ఒకడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 25-26లో ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏంటి ఉపయోగం? సంపాదించటానికి ఎంతో ప్రయాసపడ్డాడు, అది వచ్చిన తర్వాత ప్రాణం పోగొట్టుకున్నాడు. అంటే అనుభవించాలి. ఈ ధనవంతులాగా తినాలి సుఖించాలనుకున్నాడు, పంట ఇంక రాలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోకమంతా సంపాదించుకొని ఈయన ఏం చేశాడు? మత్తయి సువార్త 16, 26, 25, 26లో ప్రాణాన్ని కోల్పోయాడట. ఇక తర్వాత ఇంకా కాస్త ముందుకెళ్తే ఒక యవనస్తుడు కూడా వచ్చి ధనం కొరకు ఎంతో, నీ నిత్య జీవం కావాలని అడుగుతాడు. ఓకే, ఎస్ మంచిడు అన్నావు, ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఓకే ఇంకా మంచిది, ఒకటి నీకు కుదుగుందా బా అని చెప్పాడు యేసు ప్రభువు వారు. లోక సువార్త 18వ అధ్యాయం. ఈయన నీ ఆస్తి అమ్మి బేదలకి ఇమ్మడు. కుదరదు, దాని కొరకు ఎంత కష్టపడని తెలుసా అని అనుకుని వ్యసనపడి వెళ్ళిపోయాడట. అప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట దుర్లభం. ఇంకో ఇంకా మీరు అసాధ్యం అనుకున్నటువంటి భూలోకం అసాధ్యము, మానవుడు అనుకున్నటువంటి విషయాన్ని నేను సుసాధ్యం చేయటం, ఇంకో మాట చెప్తున్నాను వినండి అని, ఒంటే సూది బెజ్జను దూరటం ఈజీ అబ్బా అన్నాడు. ఓ టన్నుల కొద్ది ఉండే ప్రశ్నలాగా అక్కడ మనకు కనపడుతుంది. ఇప్పుడు దాని వివరణ మనకు అనవసరం. సో ఇంకా కాస్త ముందుకెళ్తే దేని పిల్లలరా, మరి ఈ విధంగా వెళ్ళిపోయినట్టుగా తింటే అనుభవించే విషయం లేరు కనుక మా మహాజ్ఞాని సొలొమోను ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే, సూర్యుని కింద దుర్వేస్త ఒకటి నాకు కనబడుతుంది, అది మనుషులకు బహు విశేషంగా కలుగుతుంది. మనుషుడు దేవుడు ఏమేమీ కోరిన ఇస్తాడు, తక్కువ కాకుండా ఇస్తున్నాడు అంటే, కానీ అతను అనుభవించుకొని చేస్తున్నాడు అన్నదానికి అక్కడ సొలొమోను గారు చెప్పిన దానికి ఇదిగో ఇక్కడ అమలు జరిగిన దానికి కరెక్ట్గా సెట్ అవుతుంది కదా. ఈ సంపాదించడానికి రాత్రనక పగలనక ఎంతో ప్రయాసపడతాడు, కానీ నిద్ర లేమి ద్వారా తనకి ఇవన్నీ సంపాదించిన దాన్ని బట్టి విశ్రాంతి కూడా ఉండదంటాడు. అదే ప్రసంగి 2:24, 21, 23లో
ప్రసంగి 2:21-23లో ప్రయాసపడుతున్నావు, కానీ దాని ద్వారా నీకు నీ బ్రతుకులు నెమ్మది లేకుండా పోతుంది. చాలా మంది ఇలాగే మాట్లాడతారు కదా, అబ్బా ఎంత ప్రయాసపడుతున్నానో, అసలు ఎందుకు పడుతున్నానో నాకు అర్థం కావట్లేదు, కనీసం ప్రశాంతంగా ఒక గంట కూర్చుందామన్నా కుదరట్లేదు, ఏదో వెలితి, ఏదో కావాలి, ఏదో అప్పులు, ఏదో చొప్పులు అన్నట్టుగా ప్రయాసపడుతున్న బ్రతుకు నెమ్మది లేదు అంటే భూలోకంలో ఎప్పటికీ నెమ్మది ఉండదు. నెమ్మది ఇస్తే ఈ భూలోకంలో ఇస్తానని చెప్పలేదు దేవుడు కూడా తన గ్రంథంలో. వెళ్ళిపోయిన తర్వాత, యాత్ర ముగించిన తర్వాత ఆత్మ అది డిసైడ్ ఇక్కడ నువ్వు బ్రతికిన తీరుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ పలుకుతున్న మాట కూడా ఎవరు? ఆత్మే పలికిస్తున్నాడు. శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది కదా, దాని కొరకు నువ్వు ఇంత ప్రయాసపడుతున్నావు, ఇచ్చింది ఇస్తున్నాడు, కానీ అది తినటానికి మాత్రం అనుభవించడానికి అవకాశం ఇవ్వడని ప్రసంగి 6లో చదువుకున్నాం. ఈ విధానం బట్టి చూస్తే ఇంకా కాస్త ముందుకు వెళ్తే అపోస్తున్నటువంటి తిమోతికి రాస్తూ ధనము సమస్త మూలములకు కీడు, సమస్త కీడులకు మూలం ఏంటి? ధనము. ఆ ధనాన్ని ఆశించే విశ్వాస భ్రష్టులైపోయారు. అంటే దీన్ని బట్టి ఎవరు భ్రష్టులు అవుతున్నారు? దేవుని దగ్గరకు వచ్చి దేవుడిలో లోకంలోకి వేరయ్యి, లోకస్థితులకు వేరయ్యి, ఇప్పుడు మరలా అదే లోకంలో దాన్ని తీసుకొని వెళ్ళేటటువంటి వారుగా ఉంటే సమస్త కీడులకు మూలము నువ్వు సంపాదిస్తున్న ధనముగా దాన్ని సంపాదించడానికి కీడుని తెచ్చుకుంటాకి వెళ్తున్నా, ఇటు ప్రాణం పోగొట్టుకుంటా కనుక అది వద్దు అన్నాడు యేసుప్రభువు వారు. ఇదే చూపిస్తూ మాకు దేవుడు దీవించాడు, చేసాడు అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ మాట చట్టం మంచిదని చూడండి. 1 తిమోతి పత్రిక 6:9 ధనవంతులవుట అపేక్షించేవారు శోధనలోను, ఉరులోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషుని నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలో తమ్మును తామే పొడుచుకుని ఇప్పుడు ఇబ్బంది కదా, కష్టం తెచ్చుకుంటే ఏంటంటే దీన్ని ఆశించి అది వద్దు అంటున్నాడు దేవుడు. ఇది కాకుండా మరి ఇది లేకపోతే బ్రతకలేము, ఇది లేకపోతే ఇది లేదు కదా అంటున్నాం. నీకు అలా అర్థమైంది. దేవుని వాక్యం చెప్తున్న మాట వలన జీవిస్తావు అంటున్నాడు. మాట వలన సమస్తము కలిగించినటువంటి దేవునికి ఆ మాట ద్వారానే నీ జీవితానికి కావాల్సినటువంటి పోషణ అందించట్లేదా? ఎన్నిసార్లు నీ యొక్క పరిస్థితులు ఉండు అడిగినా అడగకపోయి ఎన్నిసార్లు నేను కాపాడలా? ఎంతో నీకు ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు ఒకలాగా ఉంది నీ ప్రవర్తన, ఇవ్వనప్పుడు ఒకలాగా ఉంది, ఆపినప్పుడు ఒకలాగా ఉంటుంది, అసలు రకరకాల కొద్దిగా ఇబ్బంది కష్టం కలిగినప్పుడు ఒకలాగా ఉంటుంది. కానీ నీ దగ్గర ఎప్పుడు ప్లెయిన్ మనస్తత్వం లేదు కనుక పడటం లేక నీకు అలవాటు అయిపోయింది. పడిన సారాల్లో దేవుడు లేవటం ఆయనకి అలవాటు కాదు. ఏదో ఒక రోజు టక్ పంట ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. అది పెట్టక క్రితమే. ఇప్పుడు ఈ మాటలు వింటున్న సోదరుడా, సహోదరి, ఒక ధనం సంపాదించడానికి విశ్వాసం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావా? ఆ ధనాన్ని కొరకే ఎంతో ప్రయాసపడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న స్థితిలోకి మనం వెళ్తున్నామా? ఆ ధనమును సంపాదించుకుంటూ ప్రయత్నం చేసి అది ఉగ్రత దిన ముందు అది ఉపయోగపడే స్థితిలోకి మన జీవితం వెళ్ళిపోతుందా అని అంటే క్రైస్తవునికి ఇది తగదు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసేవో, దేని కొరకు ప్రయత్నిస్తాడు దాని గురించి నేను చెప్పట్లేదు. అది కాదు, క్రీస్తును కలిగి ఉండటమే, లోకాలు కలిగించినటువంటి ఆ క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు నాలో ఉండటమే, లోకమంతా కూడా నా సొంతం. లోకంలో ఏది కావాలి అన్నా లోకాలు కలిగి చేసినట్టు రైట్ టైంలో ఇస్తాడు. అందుకు కానీ నేను ఏం చేయాలి అని అంటే ఆ క్రీస్తుని నేను కలిగి ఉండటమే. కనుక నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, అసలు నిజమైన ఆశీర్వాదం ఎక్కడ ఎలా ఉంటుంది మొదట ఆలోచిస్తే, దాన్ని ఎలా పోగొట్టుకున్నాము, ఈ ధనాన్ని ఇది కూడా నమ్ముకోవద్దు, ఇలా చేసుకోవద్దని యేసు ప్రభుల వారు ద్వారా లేకపోతే సొలొమోను గారి ద్వారా ఈ మాటలు ఎందుకు చెప్పించాడు అన్నదే ముగింపులో కంక్లూషన్గా చేసుకున్నాం. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు కలిగి ఉన్నదంతా కూడా నిజమైన ఆశీర్వాదం కాదు అన్నట్టుగానే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయింది. అది రక్షించలేదు కనుక నిజమైనది అంటే కాదు, డూప్లికేట్. అది కూడా దేవుడే ఇచ్చాడు, మళ్ళీ మర్చిపోద్దు. కానీ అలా ఎందుకు ఇచ్చాడు అంటే, నువ్వు అడిగేవు కనుక నా బిడ్డని నీకు ఇచ్చా. కత్తి కావాలి కదా అని ఇచ్చా నేను, ఏదో చెట్లే నరుక్కుంటావని. నువ్వు పేక్ కోసుకుంటానంటే నేనేం చేయను అంటాడు. అంతే కదా. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే ఇది కాదని కొద్దిగా అర్థమైపోయింది మనకి. ఆ అవ్వ ఆదాములు కరెక్ట్గా దేవునితో ఉన్నప్పుడు ఏ కొరత కుదువ దేని గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. స్వర్ణ ప్యాలెస్ లాంటిది ఆ దేవుడే తత్సంబంధం కలిగి ఉండేటటువంటి సవాసం కలిగిన స్థితి, అది నిజమైన ఆశీర్వాదం. ఎప్పుడు వారిలో దేనికి వ్యతిరేకమైనటువంటి ఏది కూడా రానప్పుడు, ఆ పాపం ప్రవేశింపక ముందు సంగతి.
సో అప్పుడు అవ్వ ఆదములు మనం ఇది సంపాదించుకుందామా, ఇది చేసుకుందామా, ఇది కూడగట్టుకుందామా, మన కొరకు ఏదైనా సంపాదించుకుని ప్రయాసపడదామా అన్నారా? ఉందా అట్ట తీరు? లేదుగా. ఎందుకు లేదు? అన్నీ ఆయన ఇచ్చాడు. నా భవిష్యత్తు అంతా కూడా ఆయన చూస్తున్నాడు. నాకు ఏది కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో నిర్ణయించి ఇచ్చింది ఆయన. ఆయన ఇచ్చిన ప్రకారం ఉంటేనే నా బ్రతుకు క్షేమం. ఆ క్షేమంగా ఉన్నంత వరకు, ఆ పాపం రానంత వరకు వాళ్ళ బ్రతుకు మరి ఎంత ఆనందకరంగా ఉంది. అది నిజమైన ఆశీర్వాదం. ఎందుకంటే పాపం లేదు కనుక, ఆస్తి వాళ్ళు సంపాదించలేదు కనుక. సంపాదించి ఇచ్చాడైనా 6 దినాల కష్టపడి సంపాదన అంతా కూడా దారగత్వం చేసాడు వాళ్ళకి. ఇంకేంటి? సంపాదించి ఇచ్చిన దాన్ని అనుభవించడంలో రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ ప్రకారం పాటించినప్పుడు ఇక ఉన్నదే ఆస్తికి ఎంత కావాలో అంతలో సమృద్ధిలో వాళ్ళు ఉంటే ఇంకా సంపాదించటం ఏంటి, ఇంకా దాని కొరకు ప్రయాసపడటం ఏంటి అనేది మనకు అర్థమైతే అది నిజమైన ఆశీర్వాదం. సో దీన్ని ఎలా పోగొట్టుకున్నారు? ఏదో కానిదాన్ని ఉన్నదాన్ని ఇది నిజమైన ఆశీర్వాదం బాబా అన్నట్టు అనుకున్నారు. దుష్టు మాట విన్నారు, పోగొట్టుకున్నారు. ఇప్పుడు మనుషులు భూలోకాన్ని సంపాదించుకుంటే ఎంత సంపాదించుకుంటే అంత ధన్యుడు, దీవెనకరం, ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడని మల్టిప్లై ఇడిదిప్పారు. ఇక బోధకులు కానీ పరిస్థితులు కానీ తిప్పేటప్పటికి దీని కొరకే జనాలు ఆశీర్వదించిన కొరకే దేవుని దగ్గర పరిగెత్తుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ అరే బాబు, ఈ లోకముద్ద నాశ గతించిపోద్ది. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు. కానీ లోకంలో ఉన్నటువంటి మనిషి శాశ్వతుడిగా ఉండాలంటే, లోకాలు కలిగి చేస్తున్న దేవుని దగ్గర ఉండాలి అంటే నీలో లోక సంబంధమైన ఆశలన్నీ కూడా చంపుకొని పర సంబంధమైన వైపు వెళ్ళాలంటే క్రీస్తు సొంత రక్షణగా అంగీకరించే ఆ వ్యక్తి నిజమైన ఆశీర్వాదం అర్హుడవుతాడు. నాశనమైపోయే లోకంలో శాశ్వతమైనట్టు లోకానికి సిద్ధపడతాడు అని చెప్పేది పోయి మనం కూడా ఈ సోది బోధ చేస్తే మరి ఇంకెళ్ళండి, ఆలోచించు. కనుక ఈ ప్రకారం ముందుకెళ్తే ఆ పోగొట్టుకున్న దాన్ని ఇది ఆశీర్వాదం అనుకునేది కాదు అని క్రీస్తు ప్రభు వచ్చి కడపడాదని క్రీస్తు ప్రభు వచ్చి ఏం చెప్పాడంటే ఆ మాట చదివి ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 3:25-26. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశ్రయించబడనని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. మొత్తం రిపీట్ చేస్తున్నాడు పేతురు గారు. ఏమండి చేస్తూ మలుగుతున్న మాట ఏంటంటే, మరి భూలోక సంతానమందు అంటే నీ సంతానం భూలోకంలోని ఆశ్రయించబడనని చెప్పిన మీ పితరులతో చెప్పిన దానికి మీరు వారసులు. ఆ యొక్క వాగ్దానానికి ఏంటి మీరు వారసులు. వారసులైనటువంటి వాని నుండి ఇప్పుడు ఏం చేశాడు? భూలోకాన్ని ఆశీర్వదించి ఆయన వచ్చాడు. ఆయన అబ్రహాము కుమారుడు అని ఈ 26వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమని? దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వను మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఏంటి? దుష్టత్వంలో ఉన్నటువంటి వారిని ఆశీర్వదించటానికి, ఆ దుష్టత్వను మళ్లించి ఆశీర్వదించటానికి మొదట క్రీస్తు ప్రభు ఆ వాగ్దానం చెప్పిన సంతానమైనటువంటి అబ్రహాం బిడ్డల దగ్గరికి వచ్చాడంట. దుష్టుని బందీ అయిపోయాడు మనిషి. ఆ దుష్టత్వ క్రియలను విడిపించటమే ఆ వ్యక్తి బ్రతుకులో దీవెన, ఆశీర్వాదము అండ్ మేలు, ధన్యత అని చెప్పబడుతుంది. ఎవరి ద్వారా? అబ్రహాం ద్వారా ఆశీర్వదిస్తున్నటువంటి ఆశీర్వాదము ఎవరి ద్వారా వచ్చింది? ఇప్పుడు ఆయన కుమారుడు క్రీస్తు ద్వారా అందరికి వచ్చాయి. ఇప్పుడు నువ్వు నేను ఆశీర్వదించబడాలి అంటే ప్రేమ దేవుని పిల్లల క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించటమే ఆ వ్యక్తి బ్రతుకు నిజమైన ఆశీర్వాదం. అప్పుడు లోకం ఎంత ప్రమాదంలో ఉందో తెలుస్తుంది. లోకం ఎలా గతించిపోతానికి వెళ్తుందో తెలుస్తుంది. లోకంలో ఉన్నదాన్ని సంపాదించుకున్నాలా, దాని కొరకు నేను ప్రయాసపడాలా, ప్రయాసపడకూడదా, దాని ద్వారా నేను ఎంత నష్టపోయాను గత కాలాన్ని బట్టి గ్రహించడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు దగ్గరికి రానంత వరకు నీ స్థితి నువ్వు తెలుసుకోవటం నీ వల్ల కాదు. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే పాపం విమోచింపబడటమే ఆశీర్వాదం. ముందే చెప్పా, పాపం లేనప్పుడు ఏది అడిగే ప్రసక్తి ఏది లేదు, ఏది అవసరం లేదు, దానికి ఏది దేని కొరకు చేయలేదు. ఇది కావాలని దేవుడిని అడగలేదు స్టార్టింగ్లో. అట్టి స్థితిలోనికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ పాపం మనలో ఎంటర్ అయింది కనుక దానిని తీసివేసి ఆ ప్రథమ స్థానాన్ని ఇవ్వటానికి క్రీస్తు ప్రభు వచ్చారు. ఆ క్రీస్తు ప్రభు వచ్చినటువంటి క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించిన పాపాలు ఆ పరిస్థితులను ఒప్పుకుంటే నువ్వు ఎందుకు రక్షించబడతావు, పాపను మోచింపబడతావు. ఈ భూ సంబంధన ఆశీర్వాదాలు అనుకున్న వంటి కూడా విడిచిపెట్టుకుంటావు. పర సంబంధన ఆశీర్వాదాల వైపు నువ్వు పయనిస్తావు. ఆ రక్షణ పడిన తర్వాత క్రీస్తుకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మరలా పాపం జోలికి వెళ్లకుండా ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే ఆ పరలోకములో శాశ్వతమైనటువంటి దీవెన అక్కడ పొందటానికి ఇక్కడ నువ్వు సిద్ధపడాలి, ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. ఏదో ఒక రోజున మరణిస్తూ ఆత్మ పరలోకానికి పరదైసు తదుపరి పరలోకం.
వెళ్ళటానికి అవకాశం ఉంది. అంతేగాని ఏదో కలిగిన దాన్ని బట్టి, ఇప్పుడు మనకు అర్థమైంది కదా, కలిగిన దాన్ని బట్టి ఉగ్రత దినం పరిస్థితులు ఎదురైనా అది నేను రక్షించలేదు. దాని నుండి విడుదల పొంది క్రీస్తుని అంగీకరించి ఏమున్నా లేకపోయినా ఇచ్చిన దాన్ని బట్టైనా కోట్లు ఇచ్చినా సంతోషంగా అనుభవిస్తూ ఆయన చిత్తాన్ని అనుకూలంగా జీవించడానికి ప్రయత్నించాలి. ఏమండి, ఈ విధానాన్ని బట్టి లోకానికి ఒక పాఠం చెప్పాలి. క్రైస్తవుడు కలిగి ఉంటేనే కాదు, కలిగి లేకపోయినా ఏంటనే విషయాలు చెప్పకపోతే లోకానికి ఎలా తెలుస్తుంది? దుష్టులను లోకానికి ఎలా తెలుస్తుంది? లోకానికి వేరైన వారు కదా, ఆ లోకంపై ఎంతో ప్రమాద స్థితిలో ఉందో, నువ్వు కలిగే స్థితిని రక్షించలేదని, నువ్వు ఉన్న స్థితి ప్రమాద స్థితి అని నీ మనసు మార్చుకో, మార్గంలోనికి రా, నీ మార్గాలు చెరిపేసుకుని చెప్పటానికే మనం ఉండాలి. కానీ మనము కూడా ఏ లోకంలో సంపాదించుకుంటానికే రండి దీవించేస్తాడు ఆశీర్వదించేస్తాడు అని మాట అయితే ఓకే అన్నట్టు అనిపిస్తుంది. సో అసలైన దీవెన ఏదో మనం చెప్పం. అలా మాట చెప్పడం కాదుగా మనుషులందరూ భౌతికమైన దీవెన కొరకు పరుగును వచ్చి అది రాకపోతే చతికిలు పడి వెళ్ళిపోతున్నారు. అదే యేసుప్రభువు ఉపమానం చెప్పాడు, వినే తీరులు ఎలా ఉంటుంది అనేది మత్తయి 16వ అధ్యాయంలో. కనుక అలా కాకుండా నిజమైన ఆశీర్వాదం అంటే పాపాన్ని విడిచిపెట్టడమే ఆ వ్యక్తి నిజమైన ఆశీర్వాదం. పాప శిక్ష నుండి, పాపం అంత ముందు ఇచ్చినటువంటి హరించేసిన దీవెనలన్నీ కూడా పొందటానికి అర్హుడు. ఏమండి, అది లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. అప్పుడు నీ బ్రతుకులో కొన్ని శారీరకమైనటువంటి బలహీనత లేనప్పుడు, కొన్ని అవరోధాలు ఎదురైనా నీతి న్యాయాన్ని అనుసరిస్తున్నప్పుడు నీకు తృప్తి ఉంటుంది, బ్రతుకులో నెమ్మది ఉంటుంది, కొద్దిగా చేసిన గొప్ప దీవెన ఉంటుంది. నీతిని బట్టి నడుస్తున్నావు కనుక ఏమున్నా లేకపోయినా ఆ పరలోకం నాకు కావాలి అనే భక్తి భావంతో నడవటానికి పరిశుద్ధాత్మ నిన్ను ప్రోత్సాహపరుస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం నీ తోడు ఉంటుంది. అది కానీ లోకంలో ఏదో కావాలి అన్ని సంపాదించుకున్నా నాకు దేవుడే దీవించాడనే సోది చెప్పకండి, కరెక్ట్ కాదు అది. నువ్వు దేవుడు దీవించాడు అని నువ్వు చెప్పుకుంటే, నేను కూడా ఎన్నాళ్ళు బట్టి అవుతున్నా నన్ను దీవించలేదనుకో, నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? ఇదిగో దీవించాడని చూపిస్తున్నావు. అది నాకు రాలేదంటే ఇప్పుడు నాకేం కలుగుద్ది? అమ్మో దేవుడు పక్షపాతే, అదే నాకేవలేదేంటి, ఇదేంటి ఇలా చేస్తున్నాడు ఈయన అని అనుకుని ఆడిపోతాడు, పక్కన 10 మంది పోగొడతాడు. దానికి కారణం నువ్వు అవుతున్నావు. విడిచిపెట్టు, ఉంటే ఉన్నట్టు చెప్పు. అది దీవెనని చెప్పుకో. దీవెన అంటే ఏంటో స్పష్టంగా చెప్పు. పాపను విమోచింపబట్టడం శ్రేష్టమైన దీవెన, దానికి మించిన దీవెన ఏది లేదు. ఇది అర్థమైంది కనుక పౌలు గారు మరొకసారి చెప్తున్నా, లోకమంతా కూడా పెంటతో సమానంగించుకొని లోకాలకు సృష్టించినటువంటి దేవుని చిత్త ప్రకారం లోకాలు సృష్టించిన ఆయన కుమారుడు క్రీస్తును కలిగి ఉండటమే, లోకమంతా కూడా నాదే, లోకంలో ఏది కావాలని తెచ్చేసుకుంటా, ఏదైనా నా సొంతం అన్నట్టుగా ధైర్యంగా చెప్పగలిగాడు. అలా బ్రతికాడు, అలా జీవించాడు. తర్వాత నేను ఆయన కొరకు బ్రతుకుతున్నాను, చనిపోయిన ఆయన కొరకు లోకంలో ఏదో సంపాదించాలి, ఆస్తులు కూడగట్టుకోవాలి, ఏదో చేసుకోవాలని నేను బ్రతకలా. అవే వదులుకొని వచ్చినోడిని, అవన్నీ కూడా కాదనుకొని వచ్చినోడిని, లోకానికి వేరే బ్రతకాలనుకొని వచ్చినోడిని, మన లోకాన్ని సంపాదించుకుంటే నాకు ఇంకేంటి, నేను ఎందుకు వచ్చినట్టు? నాకేమైనా అర్థమైనట్ట మళ్ళీ అదే సంపాదించుకుంటే? కాదు. అలా అర్థం చేసుకున్నటువంటి వాడు జీవించి చూపించాడు కనుక అలా బ్రతకటం నేర్చుకున్నాను. కానీ మరలా ఈ క్రీస్తులోకి వచ్చి కూడా ఏదో సంపాదించుకుంటా కంటే కరెక్ట్ అయిన భక్తి కాదు. నీ భక్తి బ్రాకెట్లో పెట్టాలి, అది నీ పరలోకం తెచ్చిపెట్టదు. అంటే ఇప్పుడు మీకు ఒక మాట అవుతుంది, అయినా చెప్తాను 2 నిమిషాల్లో. అంటే మాకు కలిగి ఉన్నది చేస్తున్నది మరి నీకు అసూయ అంటారు. నాకు అసూయ అండి బాబు. ఎంతకు 5 తలంతులు ఇచ్చినోడు 5 లెవెల్లో చెప్పాలి లెక్క, 2 ఇచ్చినోడు 2 చెప్పాలి, 1 ఇచ్చినోడు మొత్తం ఓడగొట్టుకున్నది మనందరికి తెలుసు కదా. నా లెవెల్కి నేను చెప్తాను. ఒక నీ మీద అసూయ పడితే నాకు వచ్చేదంటే లెంపదెబ్బలు తప్ప నాకెందుకు వచ్చింది ఆ శిక్ష? కరెక్ట్ కాదు, నీ ఆలోచన రాను. అంటే నువ్వు తప్పు సమర్థించుకుంటా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది నాకైతే. ఏమి కలిగి ఉంటావు తప్పు అని అంటున్నావు అంటే ఏంటది? కలిగి ఉన్నదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నావు? నీ విలాసాలు, నీ లగ్జరీకా? అదా అపోస్తులు అందరూ అన్ని వదులుకొని వచ్చారా? సంఘం లేక అన్ని మూట కట్టుకుంటా క్రీస్తు దగ్గరకు వచ్చారా? లోకంలో దాన్ని ఇన్ని తెలుసు, మరి మాట్లాడే ఉంటాయి. ఏం చెప్తున్నాం మనం? గ్రహించాలని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. నిజమైన ఆశీర్వాదం అంటే ఈ భూలోకాలన్నీ కలిగి ఉంటేనే ఆశీర్వాదం కాదు. అది నువ్వు కలిగి ఉన్నది నేను రక్షించేదై ఉండాలి, నేను కాపాడేదై ఉండాలి, నీతి న్యాయంతో నడిపించేదై ఉండాలి. అది లేకపోతే ఎంత ఉన్నా నీ రక్షించలేని స్థితిలో ఉండదు కనుక అది నిజమైన ఆశీర్వాదం కాదు. విన్నాం. నిజమైన ఆశీర్వాదం కృష్ణుని కలిగి ఉండి ఆయన చిత్త ప్రకారం జీవించటమే, ఆ మార్గంలో ఉండటమే, మార్పు చెందటమే, లోకాన్ని వేరే జీవించటమే, లోక పరిస్థితుల్లో మరి పడిపోకుండా ఆయనతో వైర్యం తెచ్చుకోకుండా బ్రతకటమే నిజమైన ఆశీర్వాదం. అట్టి వారు ఈ లోకము దాని ఆశ గతించిపోయినా చేతి పని కానీ స్థిరమైనటువంటి ఒక లోకం కొరకు ఇక్కడ సిద్ధపడ్డా కనుక ఆ పరలోక రాజ్యంలో వెళ్ళటానికి ఆ ఆత్మకు ఛాన్స్ ఉంది. అంతేగాని లోకంలో ఏదో చేసుకుని సంపాదించుకొని వెళ్ళిపోతాను
ఆ భక్తుని దీవించలేదు, ఈ భక్తుని దీవించలేదుగా, అదిగా ఆయన దీవించలేదు, ఈయన దీవించలేదా? నిజమే, అదే కనపడుతుందా? వాళ్ళ వెనకాల ఎంత శ్రమ పడ్డారో, ఎంత చేశారో ఏంటో అవేం వద్దా మీకు? అది కూడా పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తే మంచిది అని. సోదరుడా, ఇంకా లోక సంబంధం దీవెన అనుకునే వ్యక్తిగా ఉన్నావా? అది కరెక్ట్ కాదని ఇప్పుడు కొద్దిగా మనకు అర్థమవుతుంది. మరి నిజమైన దేవుని అంటే ఏదంటే పాపం విమోచింపబడితే నిజమైన దేవుని ఇప్పుడు నీకు చెప్పాను వాక్యాన్ని బట్టి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నిజమైన దేవుని వైపు రావాలనుకుంటున్నావా? లోక సంబంధం విడిచిపెట్టు, క్రీస్తువుకు రా. నిజమైన దేవుని పొందుకుంటే బ్రతుకులో నెమ్మది ఉంటుంది. నేను రక్షించి కాపాడలేని దాన్ని విడిచిపెట్టుకో. అది ఏదంటే కానీ విడిచిపెట్టి. అది నీ బ్రతుకు రెండు ముక్కలు అవటం అంటే, నీ జీవితంలో పాతది గతించిపోవటం అంటే, క్రొత్తది ప్రారంభించటం అంటే అది. అంతే కదా? అలా కాకుండా పాతదాన్ని మిక్సింగ్ చేసుకుని కలిపేసుకొని కొత్త దాంట్లో ఆడుతుంటే ఎదరికెళ్తే ఆయన రుబ్బేస్తాడు. ఎటు చెందని వ్యక్తిగా అయిపోతుంది. వద్దు. అయితే చల్లగా వెచ్చ. కనుక ఈ మాటను బట్టి ఆలోచించే కృప, నిజమైన దేవుని పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలి అని, భూ సంబంధమైంది అది శ్రేష్టమైన నిజమైనది కాదు అని ఆలోచిస్తూ, ఆ భూలోకంలో ఉంటూ శాశ్వతమైన పరలోకానికి ఎక్కడే ధనం కూర్చుకునే బిడ్డలుగా ఉండాలని యేసు చెప్పిన బోధనలో వింటూ ఆయన కలిగి ఉండటమే లోకమంతా కూడా నీ సొంతం, నీ సొత్తు. అది అంత కోటీశ్వరుడు, అంత సమస్తం చేయగలిగినట్టు ఆయన కలిగి ఉండటమే. ఇంక నీకు కొద్దిమే ఉంటుంది. ఏ టైంకి ఏది ఇవ్వాలో నీకంటే నీ క్షేమ దేవునికి బాగా తెలుసు. నేను ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు. ఎలా నడమన్నాడు తెలుసు. అటు నడవటాన్ని నువ్వు సిద్ధపడి ఉంటే చాలు. అలా ఓరక నిల్చుంటే చాలు. కొన్ని ఆశ్చర్యకార్యాలు ఆయన చేసిస్తాడు. ఈ మాటలు అర్థం చేసుకుని మరి నిజమైన ఆశీర్వాదం వైపు వెళ్ళే కృప దేవుడిని కోరుకుంటూ ఈ మాట ముగిస్తాం. పరమ తండ్రి మీకు వందనాలు. మాటలో ఉన్న పరమార్థాన్ని గమనించడం సహాయం చేయండి. నిజమైన ఆశీర్వాదం పొందుకొని లోక సంబంధం ఆశీర్వాదం భ్రమపడక, రక్షించలేదని గుర్తెరిగి తండ్రి దాని మనసు పెట్టక పరసంబంధన ఆశీర్వాదాల వైపు మీకు క్రీస్తుని కలిగి ఉండటమే ఆ నిజమైన ఆశీర్వాద ప్రారంభం. ఆ నిజమైన ఆశీర్వాదం అనుభవించడానికి మీకు చూపిన మార్గంలో నడిచి ఆ నిజమైన ఆశీర్వాద పరలోకం సొంతం చేసుకునేటువంటి విధానంలో సాగిపోయి ఆత్మ తోడ్పాటు వినే బిడ్డలే నాకు మాకు అందరికి అనుగ్రహించుమని, ఇంకా నిజమైన ఆశీర్వాదం వైపు రాలేని బిడ్డలుగా ఉంటే ఈరోజు ఈ క్షణమే తండ్రి మీకున్న క్రీస్తుని సొంత రక్షణకు అంగీకరించి నిజమైన ఆశీర్వాదానికి అర్హులుగా మారాలనే ఆలోచన బిడ్డలు దయచేయండి. మీ చిత్తమైతే రేపు కలుసుకుని ఆత్మ తోడ్పట్టమని, మీ కృప చూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.